కామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగి పిహెచ్సిని ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి. ఈ ఆకస్మిక తనిఖీలో భాగంగా మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామంటూ అల్లూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి భాష తెలిపారు. ఇక్కడ ముఖ్యంగా ఏఎన్సీ ప్రాంతాల్లో చాలా వరకు ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువ మందికి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్ ఇవన్నీ వస్తున్నాయి. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పసిపిల్లల్లో వెచ్చదనం కోసము వాళ్ళ శరీరం అంతా బాగా బట్టలతో కప్పి ఉంచాలి. అలాగే ఏదైనా చిన్న జలుబు చేసినా, దగ్గు చేసినా, ఏదైనా దగ్గున్నా, జ్వరం వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గర సంప్రదించాలి. చాలామంది నాటు వైద్యం దగ్గరికి వెళ్ళేది, తర్వాత వాళ్ళు ఇచ్చే పసరు మందంట, ఆకుల రసాలు ఇవన్నీ పసిపిల్లలకు వేస్తుంటారు. అవి వేయడం వల్ల ఇంకా గొంతులో అవి రియాక్షన్ వచ్చి ఎక్కువ స్వెల్లింగ్ వచ్చేసి చనిపోవడం కూడా జరుగుతుంది. దయచేసి నాటు వైద్యానికి వెళ్ళకూడదు. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ చాలామంది ఒకరు లేక ఇద్దరు పిల్లల తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ శస్త్రచికిత్స చేయించుకోవాలి. పురుషుల్లో ఇంకా చాలా సులభంగా వాసెక్టమీ క్యాంపెయిన్ కూడా మేము నిర్వహిస్తున్నాము. ఒక్కొక్క పిహెచ్సిలో 60-70 మందికి కూడా తాజంగి పిహెచ్సిలో ఈ మధ్యన మనం చేశాము. హుకుంపేట పిహెచ్సి, తర్వాత పెద్ద బయలు. ముఖ్యంగా ఆశా వర్కర్స్ అయితేనేమి, ఏఎన్ఎంస్, తర్వాత ఫీల్డ్ స్టాఫ్ ముందుగానే గర్భిణీ స్త్రీలను, హై రిస్క్ ప్రెగ్నెంట్ వాళ్ళని గుర్తిస్తున్నారు. తర్వాత వాళ్ళను ముందుగానే సురక్షితమైన కాన్పు కోసము బర్త్ వెయిటింగ్ హోమ్స్ ఉన్నాయి మనకు. ఇవి పిఎస్సిలో మండలానికి 1-2 ఉన్నాయి మనకు. బర్త్ వెయిటింగ్ హాల్స్కి అంతా మనం షిఫ్ట్ చేసేస్తాము. 10 days 15 days ముందుగానే షిఫ్ట్ చేస్తే ఇంకా సురక్షితంగా కాన్పు చేయొచ్చు. కొంతమంది రారు, అంటే వాళ్ళకు పసిపిల్లలు ఉన్నారు, భర్తను చూసుకునే వాళ్ళు లేరని కొంతమంది మండలతో అయితేనేమి, తర్వాత లోకల్ పోలీస్తో, లోకల్గా ఉండే ఎండిఓ గారితో వాళ్ళ సహాయం కూడా తీసుకొని, ఒకవేళ వీలైన పిఓ గారు, గౌరవనీయులైన కలెక్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళను సురక్షితమైన కాన్పు కోసము బర్త్ వెయిటింగ్ హాల్స్కు తరలిస్తున్నాము. అలాగే ఇంకా ఎక్కువ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకైతే కాన్పు కష్టమైతే కనుక మనం చింతపల్లికి అయితేనేమి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, తర్వాత ముంచింగ్పుట్టు, అరకు ఏరియా హాస్పిటల్కు, తర్వాత డిస్టిక్ హాస్పిటల్కు ఇక్కడ వెంటనే తరలిస్తాము. ఎందుకంటే అక్కడ గైనకాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళంతా ఎండి గైనకాలజీ చేసి కాన్పులు చేయడంలో మంచి నైపుణ్యత ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే తర్వాత మన చింతపల్లిలో అయితే గైనకాలజీ ఇవి ఇంతవరకు మనకు ఏరియా హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, డిస్టిక్ హాస్పిటల్ ఉండింది. ప్రభుత్వం వారు ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఏఎస్ఆర్ జిల్లాలో పాడేరులో నూతనంగా బాగా మంచి పెద్ద మెడికల్ కాలేజ్ కడుతున్నారు. అక్కడ స్పెషలిస్ట్ అందరూ వస్తారండి. గైనకాలజిస్టులు అయితేనేమి, పీడియాట్రిషియన్స్ అయితేనేమి, ఫిజిషియన్స్, సర్జన్స్, మెడికల్ ప్రొఫెసర్స్ అంతా వస్తారు అక్కడికి. ప్రొఫెసర్స్ అంతా వచ్చి వైద్యం చేయడం జరుగుతుంది. ఇంకా గిరిజనులకు వైద్య సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం కంకణం కట్టుకొని మెరుగైన వైద్యం కోసము గతంలో మాదిరిగా కేజీహెచ్కి వెళ్ళడము, ఇటువైపు వాళ్ళు నర్సీపట్నం వెళ్ళడము, వేరే చోటికి వెళ్ళడం, అటు కాకినాడ వెళ్ళడము, రాజమండ్రి వెళ్ళడము అవేం లేకుండా మన జిల్లాలో మనకే ఈ మెడికల్ కాలేజ్ ద్వారా అందరికీ మంచి వైద్యం అందుతుంది. ఈ సంవత్సరమే స్టార్ట్ చేస్తారు ప్రభుత్వం వారు. వాళ్ళు ఈ నిపుణులు కూడా కొంతమంది చేరారు, ప్రీ క్లినికల్ వాళ్ళంతా వచ్చి చేరుతున్నారు ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్ కోసము. వాళ్ళకు అపాయింట్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. వాళ్ళకు ఉన్న ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు. తొందరలో మంచి భవిష్యత్తు ఉంది ఈ జిల్లాకు. మెడికల్ కాలేజ్ అంటే ఆషామాషి కాదు, చాలా బాగా మంచి హంగులతో, బాగా మంచి సదుపాయాలతో, ఎక్కువ మంది ప్రొఫెసర్స్, ఎక్కువ ఎక్విప్మెంట్, మంచి ప్రజలకు, గిరిజన వాసులకు మంచి వైద్యం కూడా అందే పరిస్థితులు కూడా వస్తున్నాయి, మంచి రోజులు వస్తున్నాయని నేను తమకందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే జిల్లాలో కూడా మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గించే దానికోసము డిఎంహెచ్ఓగా నేను, నా వైద్య సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నాము. ఫీల్డ్ స్టాఫ్ ఏఎన్ఎంస్ అయితేనేమి, తర్వాత
హెచ్వీలు అయితేనేమి, పిహెచ్ఎన్లు అయితేనేమి, తర్వాత ఆశా వర్కర్లు, డాక్టర్లు, స్టాఫ్ నర్సులు ఇక్కడ లంబసింగికి వచ్చాను. రౌండ్ ది క్లాక్ స్టాఫ్ నర్సెస్ ఉన్నారు మనకు. స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నారు. చాలా బాగా పనిచేస్తున్నారు, చక్కగా పనిచేస్తున్నారు. ఇంకా డెలివరీస్ కూడా చేస్తున్నారు. పసిపిల్లలకి ఏదైనా అవసరమైన మందులన్నీ మనకున్నాయి. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద నేను డౌనూరు పిఎస్సి ఏరియాకు నుండి వెళ్తూ ఇటువైపు వచ్చాను. అక్కడ కూడా చాలామంది దాదాపు 200 మందికి పైగా మధ్యాహ్నం వరకే చూశారు పబ్లిక్. చాలామంది పబ్లిక్ బాగా వస్తున్నారు. బీపీ పేషెంట్లు అయితేనేమి, డయాబెటిక్ ఉండే వాళ్ళు అయితేనేమి, ఇతర వ్యాధుల కోసము ఆరోగ్యశ్రీ కూడా ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు. ఈ ఆరోగ్యశ్రీకి ఉచితంగా ట్రీట్మెంట్ ఉచితంగా ఉండే కార్పొరేట్ లెవెల్లో ఉచిత చికిత్సలు అందించే దానికోసము ఈ ఆరోగ్యశ్రీ దానిపైన కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాము. ఆ పాంప్లెట్లు వచ్చాయి, ఆ కార్డ్స్ కూడా వచ్చాయి ఆరోగ్యశ్రీవి. అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఆరోగ్యశ్రీ. దీనికోసము ప్రభుత్వము వైద్యానికి మంచి పెద్ద పీట వేసి, ముఖ్యంగా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వైద్య రంగంలో అనేక మందికి ఇక్కడ అందరికీ దాదాపు నేను వచ్చాక 1 ఇయర్లో 128 మంది డాక్టర్లను కూడా అపాయింట్ చేశారు. అలాగే 143 జీవో ప్రవేశపెట్టి 3 స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియను, ఒక ఫార్మసిస్టు, ఒక ఎంఎన్ఓ, ఒక ఎఫ్ఎన్ఓ, తర్వాత నీట్గా ఉంచే దానికోసము శానిటరీ వర్కరు, తర్వాత ఒక ఎల్డీసీ సీనియర్ అసిస్టెంటు, అందరూ ప్రతి ఒక్క సిబ్బంది ప్రతి పిఎస్సిలో ఉండేటట్టు కట్టుదిట్టంగా దిద్దుకొని ప్రజల సహకారంతో అందరు మన పాత్రికేయ మిత్రుల ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకెళ్తూ వైద్యం అందరికీ వైద్యం అనే నినాదంతో ముందుకెళ్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.